సమయంలో in this evening time, దేవుడు మిమ్మల్ని ప్రేమించి God loves you. ఒక శుభ సమాచారం మీదకు తీసుకుని వస్తున్నాము. We brought a good news for you. ఆ శుభ సమాచారం ఏంటంటే, What is that good news? మనందరికీ For all of us, ఒక దివ్య రక్షకుడు జన్మించిన వాడుగా ఉంటున్నాడు. a great savior born to us. రక్షకుడు అనగా What is savior? మనల్ని రక్షించే వాడుగా ఉంటున్నాడు. Savior means who saves us. మానవుని ఎక్కడి నుంచి రక్షించాలి? How to save man? మానవునికి ఎక్కడి నుంచి విమోచన కావాలి? How to prevent the sin? మనము కూడా కొన్నిసార్లు మానవులను రక్షిస్తుంటాము. Sometimes we also save people. అగ్ని ప్రమాదం నుంచి, yes, for fire accident, మరి ఏదైనా యాక్సిడెంట్ నుంచి, for some accident we save them people. ఎవరైనా మరి ఆపదలో ఉన్న వారిని మనము రక్షిస్తుంటాము. who are needy we help them. మనం రక్షించి మనము అక్కడ అడ్మిట్ చేసేసి మనం వెళ్ళిపోతుంటాము. we save and go away from them. మరి మానవునికి మరి దేవుని యొక్క రక్షణ అవసరమై ఉంటున్నది. for a mankind needs salvation. మానవునికి ఎక్కడి నుంచి రక్షణ అవసరమై ఉంటుందో మనం ఎప్పుడైనా ఆలోచించామా? how to get salvation, did you ever think? మనము మానవునికి విమోచన అవసరమని ఎప్పుడైనా మనము ఆలోచించామా? man needs salvation, did you think any time? ఇది మనం ఒకసారి ఆలోచించవలసిన వారంగా వచ్చినాము. we have to think about this. మానవుని శరీరంలో in man's body మూడు ఉంటున్నావండి, మూడు విషయాలు ఉంటున్నవి. three things will be there. ఒకటి కనిపించేటువంటి శరీరము, one we can see body, రెండవది ప్రాణము, second soul, మూడవది ఆత్మ, third is spirit. ఈ కనిపించేటువంటి శరీరం కొరకు whatever you see the body, మంచి వస్త్రాలు ధరిస్తాము, we wear good clothes, మంచి కాస్ట్లీ వస్త్రాలు ధరిస్తాము. అయ్యగారు వెళ్ళిపోతున్నారే చూడకుండా వెళ్ళి ఓకే, మంచి కాస్ట్లీ వస్త్రాలు ధరిస్తాము. sometimes we wear a very good dress. మన ఇక ప్రాణం కొరకు for our soul we wear a dress. ఏదైనా మనకు జ్వరం వచ్చినా, ఏదైనా రోగం వచ్చినప్పుడు, any sickness comes and fever comes, అప్పుడు మంచి హాస్పిటల్లో చూయించుకుంటాము. we go to a best hospital. మంచి ఆహారము భుజిస్తాము ప్రాణం కొరకు. we eat a good food for our soul. ఇంకా మూడవది third thing, ఆత్మ, spirit. ఈ ఆత్మ మనకు కనిపించదు. we can't see the spirit. ఈ ఆత్మను ఎవరు చూడలేదు. nobody can see the spirit. కానీ మానవులో ఉన్నటువంటి ఆత్మ, whatever a spirit in the man's body, దేవుడు యెహోవా పెట్టినటువంటి దీపము. yes, God put a light in your body, in our body. మానవులో ప్రతి ఒక్కరి మానవుల్లో ఈ మూడు ఉంటున్నవి, శరీరము, ప్రాణము, ఆత్మ. in every man the spirit, soul, heart will be there. ఈ మూడు కలిసి ఉన్నాయి కాబట్టి మనము చూస్తున్నాము, మాట్లాడుతున్నాము, నడుస్తుంటాము, భోంచేస్తున్నాము, పని చేసుకుంటున్నాము. the three things are in us, that's why we are eating, we are going, we are talking, doing all these things. ఈ మూడు కలిసినంత వరకే మానవునికి విలువ. if these three things available, then only he will be valuable. ఈ మూడు ఉన్నంత వరకే మన బంధువులు మనల్ని పట్టించుకుంటారు. if there are these three things, then will relatives also take care of us. ఈ మూడు మనం మన యొక్క శరీరంలో కలిసి ఉన్నంత వరకే మనకు విలువనిచ్చేవారుగా ఉంటున్నారు. then we get a value when you have these three things. ఒకవేళ ఈ మూడు వేరైపోతే, if they are three are divided, ఎవరు కూడా మనల్ని పట్టించుకోరు. nobody will take care of us. మనల్ని తీసుకొని వెళ్ళి మరి భూమిలో దాచిపెడతారు. and they will put us in the mud. కొంతమంది కాల్చి వేస్తారు ఈ శరీరాన్ని. somebody will burn this body. ఇంకొంతమంది రకరకాలుగా ఈ యొక్క సమాధి కార్యక్రమం చేసేవారుగా ఉంటున్నారు. yes, sometimes the graveyard, they took some place, they put in the graveyard. ప్రియమైన వారులారా, my dear friends, మానవుడు man ఇక శరీరం కొరకు పట్టింపు కలిగిన వాడుగా ఉంటున్నాడు. he will take care of his body. ప్రాణం కొరకు ఎంతో జాగ్రత్త వహిస్తున్న వాడుగా ఉంటున్నాడు. for our soul he will be so careful. ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతుంటున్నాడు. he will spend lot of money. మన యొక్క రోగముల కొరకు, వ్యాధుల కొరకు మంచి హాస్పిటల్లో చేయించుకుంటున్నాము. for our sickness we go to the best hospital. మన యొక్క కడుపు కొరకు మంచి ఆహారం భుజిస్తుంటున్నాము. for our stomach we eat very good food. కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ కొరకు ఏం చేస్తున్నాము? the spirit is in
our body, what you are doing for the spirit. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? Did you ever think మనలో ఉన్న ఆత్మ కొరకు ఎప్పుడైనా ఆలోచించామా? we have a spirit? Did you ever think about your spirit? మనలో ఆత్మ ఉందని ఎప్పుడైనా నీవు ఆలోచించావా? Did you ever think that we have a spirit in our ఈ ఆత్మ body? ఒక రోజు దేవుని దగ్గరికి వెళ్ళాలి. This spirit one day it goes to God. ఈ ఆత్మ దేవుని దగ్గర ఒక రోజు నిలబడుతుంది. This spirit will stand before the judgment seat of Christ. అప్పుడు దేవుడు అడుగుతాడు, Then God will talk to you. నీకు ఇన్ని కాలము నీకు ఆయుష్నిచ్చాను భూమి మీద I gave a lot of time on the earth. What did you do? నువ్వు ఏం చేశావు భూమి మీద? What did you do on the earth? నా కొరకు నువ్వు ఎప్పుడైనా జీవించావా? Did you live for me? నన్ను ఎప్పుడైనా గుర్తించావా? Did you ever recognize me? నీవు ఎప్పుడైనా సరే నీ యొక్క పాపముల కొరకు నువ్వు పశ్చాత్తాపపడినావా? Did you repent for your sins? మరి నీవు 50 సంవత్సరాలు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు మరి జీవిస్తూ వచ్చావు భూమి మీద. You lived 60 years, 80 years, 100 years. You lived on the earth. మరి నీ కొరకే జీవిస్తూ వచ్చావు. You are living for yourself. నీ యొక్క శరీరం కొరకు మంచి వస్త్రాలు ధరిస్తూ వచ్చావు. For your body, you got a beautiful dress. మంచి రేమండ్ వస్త్రాలు ధరిస్తూ వచ్చావు. Wear the raiment dress. చెన్నై షాపింగ్ మాల్ లో బట్టలు కొనుక్కుంటూ వచ్చావు. In the shopping mall, you went and bought a good clothes. మరి ప్యారడైస్ బిర్యానీ తింటూ వచ్చావు. You ate a biryani in paradise. మరి నీలో ఉన్న ఆత్మ కొరకు నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాపపడినావా? Did you ever repent for your spirit soul? నీలో ఉన్న ఆత్మను నువ్వు ఎప్పుడైనా పరిశుద్ధపరుచుకున్నావా? You have a soul and spirit. Is it holy? నీ ఆత్మను నువ్వు ఎప్పుడైనా పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేసావా? Did you ever try to be in holy? నీ మనసును ఎప్పుడైనా నువ్వు పరిశుద్ధంగా ఉంచుకుంటూ వచ్చావా? Did you ever think about your spirit? మంచి ప్రవర్తన కలిగి ఉంటూ వచ్చావా? Do you have a good character? దేవుడు నిన్ను నన్ను ప్రశ్నించే వాడిగా ఉంటున్నాడు. God is going to question you and do. ప్రియమైన వారులారా, My dear friends, దేవుని దగ్గరికి మనము వెళ్ళి అక్కడ నిలవబడక మునుపే before we stand before the judgment of Christ and God, మనము ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడే when we are living on the earth, మన దేవుణ్ణి తెలుసుకోవాలి. we have to know the Lord Jesus Christ. రక్షకుని తెలుసుకోవాలి. We have to know about the Savior. మన ఆత్మను నరకము నుంచి రక్షించేటువంటి దేవుని తెలుసుకోవాలి. Oh, there is a one man, is a God, he will save from our sins. And you have to know about him. మన ఆత్మను నరకము నుంచి రక్షించడానికి కొరకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించిన వాడుగా ఉంటున్నాడు. Jesus Christ born this place because he wanted to save our sins. ప్రియమైన వారులారా, My dear friends, మానవుని ఆత్మ man's spirit, పాపముల చేత for with a lot of illegal things అపరాధముల చేత and illegal things, అనేకమైనటువంటి వ్యసనాల చేత we are doing very bad things. మానవుని ఆత్మ చెడిపోయినదిగా ఉంటున్నది. Yes, our spirit was damaged. ఈ చెడిపోయిన ఆత్మను A corrupted spirit, పరిశుద్ధపరచడానికి కొరకై to become holy, to cleanse, దేవాతి దేవుడు the God of God, యేసుక్రీస్తు ప్రభు Jesus Christ, ఈ లోకములోనికి మానవుడిగా వచ్చిన వాడిగా ఉంటున్నాడు. he came to this world as a man. మనలో ఉండే ఆత్మ We have a spirit in us. ఎంతో కోట్ల విలువ చేసేదిగా ఉంటున్నది. This is so valuable, it's for the crores of rupees. మనము దేవుని దృష్టిలో ఎన్నో కోట్ల రూపాయలతో విలువ కట్టినటువంటి వారముగా ఉంటున్నాము. In the sight of the Lord, you are so precious. మన ఇంటి వారి దృష్టిలో మనము నీచమైన వారము, ఎంతో తక్కువైన వారము. You may be poor in your house. అయితే దేవుని దృష్టిలో మన ఆత్మ In the sight of the Lord, there is a spirit. ఎంతో విలువైనది. It's so precious, it's so holy. అందుకే ఆ యొక్క ప్రియమైన వారులారా, దేవుడు ఏమని ఆహ్వానిస్తున్నాడు అంటే, My dear friends, what God is welcome you. ప్రియమైన కుమారుడా, My dear son, ప్రియమైన కుమార్తె, my dear daughter, నా ఎదుకు వచ్చినట్లయితే if you come to me, నిన్ను పరిశుద్ధపరుస్తాను. I'll make you holy. నీ ఆత్మను పరిశుద్ధపరుస్తాను. I'll make you holy, your spirit. నిన్ను నరకం నుంచి తప్పిస్తాను. I'll escape you from hell. నీకు పరలోక రాజ్యం ఇస్తాను. I'll give you holy నా ఎదుకు వచ్చినట్లయితే land. నిన్ను క్షమించి He will forgive you. నా కుమారుడిగా కుమార్తెగా చేసుకుంటాను. I'll make you daughter, I'll make you son. మనం ఈ లోకంలో చేసినటువంటి పాపముల కొరకై Whatever we did sin in this world, మన ఇంట్లో వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు. in our house, they may keep you away. ఈ యొక్క లోకంలో ఉండే చట్టాలు మనల్ని శిక్షిస్తాయి. In this world, there is a lot of law. కానీ That
దేవుడు Yes, because God ప్రేమించేవాడుగా ఉంటున్నాడు, is the God who loves you. క్షమించేవాడుగా He ఉంటున్నాడు, is the God who forgives you. పరలోక రాజ్యం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. He is going to give a heavenly life. యేసునందు విశ్వాసముంచుము, Believe Lord Jesus Christ, అప్పుడు నీవును and you నీ ఇంటి వారును and your household, ఆత్మరక్షణ పొందెదరు. yes, you get a salvation in your spirit. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you all. ఆమేన్.